కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా అటల్జీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు ప్రకటన. దేవగుడి శంకర్ రెడ్డి సుబ్బిరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులకు పురస్కారాలు. డిఎస్సి అభ్యర్థులకు వైకాపా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కడప ఎమ్మెల్యే రెడ్డెమ్మ. కడప బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా పులివెందులలో కూడా వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి డిఎస్సి ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టిందని అన్నారు. ఈ రాష్ట్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించడం జరిగింది. అన్ని జిల్లా కూడల్లో విగ్రహాల ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే పులివెందుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ చేయాలని మా నాయకులు ఆలోచన చేశారు. 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు పులివెందుల పూలంగళ్ళ సర్కిల్లో విగ్రహావిష్కరణ అటల్ బిహారీ వాజ్పేయి గారికి చేయబోతున్నాం. పులివెందుల్లో చేస్తున్నామనే దాన్ని ఎందుకు గట్టిగా చెప్తున్నామంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఒక ప్రజాస్వామ్య పాలనకి ప్రతీక. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అవినీతి రహితమైనటువంటి పాలనకి ప్రతిరూపం. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ప్రతిపక్షాలను ఎలా గౌరవించాలి, మిగతా రాజకీయ పక్షాలతో ఎలా సఖ్యతగా ఉండాలి చూపించినటువంటి వ్యక్తి ఆయన. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ఒక రాజనీతిజ్ఞుడు. కాబట్టి ఆయన యొక్క విగ్రహం పులివెందుల లాంటి ప్రాంతంలో తప్పనిసరిగా ఉండాలని మా జిల్లా పార్టీను, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా శశిభూషణ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, మా సుబ్బారెడ్డి గారు యోచన చేసి పెద్ద ఎత్తున ఘన నివాళులు అక్కడ నివాళులు అర్పించాలని చెప్పి రాష్ట్ర పార్టీకి ప్రతిపాదన పెట్టడం, దాన్ని 100% ఘనంగా నిర్వహించాలని మేమందరం కూడా సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రిపరేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో వైకాపా అధికారం నుంచి పోయినప్పటి నుంచి నేటి వరకు కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని అవాకులు చవాకులు విషప్రచారం చేయడం మీదే దృష్టి పెట్టున్నారు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేద్దామన్నటువంటి పాపాన పోలే. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? యువతను దృష్టిలో పెట్టుకొని నేను అధికారం లేకొస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ టెన్షన్గా జనవరి 1వ రోజే వేస్తా అని చెప్పాడు. మరి వేసాడా? 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ రోజు కానీ ఆయన జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినటువంటి పాపాన పోలే. ఇది వాస్తవం. వైకాపా వాళ్ళు దాని మీద చర్చిస్తామంటే బీజేపీ సవాల్ చేస్తుంది కూటమి తరఫున. ఆయన ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో అవునన్నా కాదన్నా అద్భుతంగా నోటిఫికేషన్లన్నీ వస్తున్నాయి. యువతంతా కూడా సంతోషంగా పోటీ పరీక్షలకు పాల్గొంటున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారు. చివరికి దాని మీద కూడా అవాకులు పేలడం, అనుమానాలు రేకెత్తించే విధంగా తన విషప్రచారం చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే సమయంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలు భర్తీకి నోచుకోక కొనారిల్లిపోతున్నాయి. యూనివర్సిటీల్లో కన్నా నోటిఫికేషన్ ద్వారా రేపు కన్నా అకాడమిక్ ప్రారంభమయ్యేటువంటి సమయానికల్లా అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కన్నా భర్తీ కాకపోతే విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఫ్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోతున్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు కూడా ఈరోజు విద్యార్థులు చేరాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే స్టాఫ్ లేరు అకాడమిక్గా. సో ఈ పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం చొరవ చూపించింది. తప్పనిసరిగా దాని విషయంలో కూడా ఎన్ని విమర్శలు చేస్తే మేము అంత రాటుకు వెళ్తాం, ప్రజలకు జవాబుదారీ చెప్పుకుంటాం. ఒకటి మాత్రం వాస్తవం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, పాలనలో పారదర్శకత పెరిగింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, ప్రాజెక్టులు
గతంలో మనందరం చూసాం. ప్రాజెక్టులు కూలిపోవడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి నిర్మాణ రంగంలో. నిన్ననే భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా కోరుకున్నటువంటి స్వప్నం ఏదైతే ఉందో చాలామంది మా మీద విమర్శలు చేసేవాళ్ళు. ఈరోజు రైల్వే జోన్ స్వప్నం సాకారం కాబోయింది. అమరావతి మనందరం చూస్తున్నాం, అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి వేగవంతంగా. పోలవరం అద్భుతంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఏ అయితే సమస్యలు అప్పటికప్పుడు ఉత్పన్నమైతే దాని మీద కూడా వేగంగా స్పందించేటువంటి నాయకత్వం ఉంది. గతంలో ఆ పరిస్థితి లేదు. కానీ ఓవరాల్గా చూసి ఈ కూటమి ఇలాగే కొనసాగితే 3 పార్టీలు తిరిగి అధికారంలోకి రావడం అనేది కల్లా. కాబట్టి ఏదో ఒక విధంగా కుటిల ప్రయత్నం చేసి విభేదాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు వైఎస్ఆర్సీపీకి నాయకులు? హైదరాబాద్ గడ్డ మీద నుంచి మొదలుపెట్టారు. ఎవరిని? నాగేశ్వరరావు అనేటువంటి సెకండరీ పాత్రను పోషిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిరంతరం భాజపా మీద లేకంటే మా ఆర్ఎస్ఎస్ మీద విషం కక్కేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతోటి మా మీద ఒక రకమైనటువంటి నిరంతరం కుటిల ప్రయత్నాల్లో భాగంగా దాన్ని వేగవంతం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు క్షమాపణ చెప్పిన తర్వాత దాన్ని మేము చాలా లైట్గా తీసుకున్నాం. కానీ సాగదీస్తున్నారు. కావాల్సి సాగదీసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఎమోషనల్ పాలిటిక్స్ రేకెత్తించి పొలిటికల్గా ఎలా లబ్ధి పొందుతామనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ కూటమి కలకాలం కొనసాగుతుంది. కూటమిలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కూటమి కలిసి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, మేం కాదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాదు కోరుకునేది. వాస్తవం కావాలంటే సర్వే చేయమనం వైఎస్ఆర్సీపీ నాయకులే. ఎందుకు? నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళా కూటమే వస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుంది, నిరంతర ప్రక్రియగా మారిపోతుంది, అలవాటుగా మారుతుంది అనేటువంటి విషయం. కాబట్టి ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో అద్భుతమైనటువంటి పాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల వర్గాలకు సంబంధించి సంతృప్తికరమైనటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మోడీ గారి నాయకత్వంలో జరగబోతుంది. దీనికి సంబంధించి కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సొంత సంస్థ దేవగుడి శంకర్ రెడ్డి సుబ్బిరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు బహుమతులు, మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఈ పురస్కారాలు తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని పేర్కొంటూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పేరిట ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. విద్యతో పాటు మంచి నడవడిక అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోధించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. మిమ్మల్ని ఒకసారి చూడాలని, ప్రోత్సహించాలని, మీ తల్లిదండ్రులు కూడా చూడాలని మాకు ఇక్కడ స్టాఫ్ అందరినీ ఒక చోట మా డిఎస్పీ గారు, ఆర్టీ గారు, మా బూటెస్ నాకు మిమ్మల్ని ప్రోత్సహించాలని చూసారు. కానీ మమ్మల్ని ప్రోత్సహించాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి అంటే మా కోసం పెట్టారా వాళ్ళ కోసం పెట్టారు. నాగేశ్వర పెట్టి ఒక 10 నిమిషాలు మమ్మల్ని తెలియదు. అది మన రోజు సభలో ఎక్కడో అలవాటు, ప్రెస్ ఎక్కడో అలవాటు. మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఈ ప్రభుత్వము అధ్యాపకుల ద్వారా ఏం చదువు చూపిస్తున్నారు. నేను కూడా ఒకప్పుడు లెక్చర్గా పనిచేశాను. ఇప్పుడు 30 ఏళ్ళు. ఆ రోజు పరిస్థితులకు ఈరోజు పరిస్థితులకు చాలా భిన్నంగా విజయాలు వస్తాయి. ఆ రోజు స్కూల్ సరిగా లేదు. బ్రతకడానికి బయటనే పరిస్థితి నుంచి బ్రహ్మాండమైన జీతాలతో అధ్యాపకులు మనకంటే మన గౌరవ స్కూల్ మాట్లాడారు. బ్రహ్మాండంగా ప్రైవేట్ స్కూల్లో కంటే మంచి తెలివైన టీచర్లు కాదు. వాళ్ళ ఆరాధన చెప్తున్నాయి. వాళ్ళు టాలెంట్గా పాస్ అయ్యే పరీక్షలు ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా స్టాఫ్ విషయంగా మరి ముఖ్యంగా ఈరోజు
ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషం. ఎందుకంటే విద్యార్థులకు ప్రతిభ గుర్తించి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం అనేది మా దేవుడి శంకరెడ్డి సుబ్రహ్మరెడ్డి ట్రస్ట్ ద్వారా మా చిన్నాన్న ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాను. మొట్టమొదటిసారి 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత మా ట్రస్ట్ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం, ఉచిత కుటుంబ మిషన్లు పంపిణీ చేయడం, శిక్షణ తరగతులు పెట్టడం, ఇవన్నీ బాధ్యతగా రాజకీయాల్లో మనం ఏదైతే పదవులలో ఉంటామో ఆ పదవికి వెంటనే తెచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి. ప్రతి ఒక్కరం రాజకీయాల్లో మనం ముందుకు పోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం సంబంధించిన సేవా కార్యక్రమాలు ఒక సైడ్ స్టూడెంట్స్ని ప్రోత్సహించడం, లేదా మహిళలకు ఈ కుటుంబ మిషన్లు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇన్సూరెన్స్ చేయడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు వచ్చే ఆనందం మరో ఏదాంతో రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి మనందరం సమావేశం కావడానికి కారణం 2025-26 సంబంధించిన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న జమ్లో నియోజకవర్గానికి సంబంధించిన స్టూడెంట్స్ని మా ట్రస్ట్ ద్వారా మీ అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ మాదిరి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ప్రతిభను కనపరిచి మనం రేపు భవిష్యత్తులో భావితరాలు ఇప్పుడున్న పిల్లలే రేపు భావితరాల భవిష్యత్తు అని అందరూ చెప్తా ఉంటారు. దాంతో స్ఫూర్తితో ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలా, భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత స్థానాలకు పోవాలి మీ విద్యతో అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో విద్యాశాఖలో పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక అంకిత భావం సంకల్పంతో పనిచేస్తున్నారని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టడం, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేయడం, ఇవన్నీ మిగతా స్టూడెంట్స్ మిగతా స్కూల్ పిల్లలకు కూడా మధ్యాహ్నం పూట సన్నబియ్యంతో భోజనం పెట్టడం, మరి ముఖ్యంగా మన సార్ ట్రస్ట్ ద్వారా ఇవి చేసుకుంటూ నేను వచ్చిన గొప్పలో చూశాను. సార్తో ఏదైనా ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు ఏదైనా ప్రోగ్రాంలో ఎవరైనా మా హరిగట్టాలంటే మా ట్రస్ట్ ద్వారా అప్పటికప్పుడే చెప్తుండేవాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను. చాలామంది సర్వీస్లో ఎమ్మెల్యేస్ నేను చూశాను, కానీ ఆ స్పాట్లో డెసిషన్ తీసుకొని స్పాట్లో తన సొంత డబ్బు ఖర్చు పెట్టే తక్కువ మంది ఉన్నారు. అందులో సార్ ఒకడు. అదేవిధంగా ఎస్పెషల్లీ మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో తయారు కాబట్టి మీరు ఈ రోజున ప్రోత్సాహక పౌరులు తీసుకోవడానికి వచ్చారంటే మీ మీద చాలా బాధ్యత ఉన్నట్టు లెక్క. అంటే మీరంతా బాగా చదివి మంచి మార్కులు తీసుకొని వచ్చారు. ఒక ఇంట్లో ఒకళ్ళు చదివారంటే ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది, వాళ్ళ తరం బాగుపడుతుంది. మా నాన్నగారు చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ మేము కొద్దిగా చదువుకోవడం వల్ల మేము ఈ రోజున మీకు చెప్పే స్థాయికి మేము వచ్చాము, అది చదువుకోవడం వల్ల అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అలాగే మీరు కూడా మంచిగా బాగా చదువుకొని మీ ఇంట్లో వాళ్ళకి చెప్తూ, చాలా మంది అనుకుంటారు రిక్షావాడి పిల్లలు రిక్షాలే నడపాలి, లేబర్ పిల్లలు లేబర్ పని చేయాలి, పాత రోజులని. ఈ రోజున రిక్షావాడి పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, అధికారులు అవుతున్నారు. అలాగే చాలా మంది చదువుకున్న వాళ్ళ పిల్లలు సరిగా చూడకపోవడం వల్ల వాళ్ళు ఏమీ పని చేయక పిచ్చోళ్ళ వెళ్తా ఉన్నారు. మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కాలేజీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ రోజుల్లో సీట్ వచ్చేది. కడప ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఖండించారు. రాష్ట్రంలో జరిగిన డిఎస్సిలో ఎక్కువ శాతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్వహించగా వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదని విమర్శించారు. డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకొని నిరుద్యోగ యువతకు వైసీపీ క్షమాపణ చెప్పాలని మాధవిరెడ్డి డిమాండ్ చేశారు.
వైకాపా పార్టీ, గొడ్డలి పార్టీ డిఎస్సి మీద విష ప్రచారాలు చేస్తూ ఉంది. అసలు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఈ మావిగన్ పార్టీకి ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉండాలి. రాష్ట్రంలో ఉన్న టీచర్లకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 70% మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా జరిగిన డిఎస్సిలో సెలెక్ట్ అయిపోయి ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 1995 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయ్యాక డిఎస్సి పరీక్షల్లో అప్పటి వరకు ఇంటర్వ్యూ అనేది ఉండేది. 95 సంవత్సరంలో ఈ డిఎస్సి పరీక్షలను ట్రాన్స్పరెంట్గా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిలోని అనేక కీలకమైన మార్పులు చేస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1998 సంవత్సరంలో జరిగిన డిఎస్సిలో అప్పటి వరకు ఒక సాంప్రదాయం ఉండేది. పరీక్ష అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ అనేది ఉండేది. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్యానెల్ కూర్చుండేది. ఆ ప్యానెల్లో జెడ్పీ చైర్మన్, కలెక్టర్ గారు, జేసీ గారు, డిఈఓ గారు చాలామంది కూర్చుండేవాళ్ళు. అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఈ అభ్యర్థుల్ని ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగేవనే అనుమానంతో మా నాయకుడు ఇంటర్వ్యూ పద్ధతిని తీసేసి ఈ యొక్క డిఎస్సి పరీక్షల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పటి వరకు 1995 సంవత్సరం నుంచి ఈరోజు 2025 సంవత్సరం వరకు చూస్తే 10 డిఎస్సీలు జరిగాయి. 95, 96, 2000, 2001, 2002, 3, 6, 8, 12 తర్వాత 25వ సంవత్సరంలో 10 డిఎస్సీలు జరిగితే అందులో 7 డిఎస్సీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 7 డిఎస్సీల్లో ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు మన స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. మిగిలిన 2 వైఎస్ గారి హయాంలో జరిగాయి, 1 కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నేను ప్రశ్నిస్తున్నాను, గొడ్డల పార్టీలో మావిగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక రాష్ట్రంలో అల్లోకల్లోలం సృష్టించాలని చెప్పి ఆయన శిష్యులు చిన్న పిల్ల మావిగన్లు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ల ముందు, మీడియా ముందు. మీరందరూ ఎందుకు మావిగన్ గారిని 19 నుంచి 25 మధ్యలో 24 మధ్యలో ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేయలేదని ప్రశ్నించండి ముందుండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గొడ్డలి పార్టీకి ఒకటే లక్ష్యం, ఒక అస్థిరతను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలా, సో ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, అన్నిట్లో ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయని చెప్పేసి వాగి పెడితే ప్రజల్లో, అమాయకమైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి పెడితే అది నిజమైపోతుంది అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ ప్రజలకు అందరికీ తెలుసు 19 నుంచి 24 మధ్యలో మీ బాస్ మావిగన్ గారు ఒక డిఎస్సిని కూడా జరపలేదు. ఆయన మీరందరూ వెనక్కి తిరిగి, మరి ఆయన బెంగళూరులో ఉండాడో ప్యాలెస్లో ఉండారో మాకు తెలియదు, ఆయన వెనక్కి తిరిగి ప్రశ్నించండి ముందు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి రాష్ట్రంలో చెత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రశ్నించేసి క్లారిఫికేషన్ తీసుకొని డిఎస్సి గురించి మాట్లాడండి. అసలు మీకు కానీ మీ నాయకుడికి కానీ డిఎస్సి గురించి మీ గొడ్డల పార్టీ మొత్తానికి ఒక్కరికి కూడా అర్హత లేదని చెప్తున్నా. ఈసారి ఈరోజు దాదాపు 1,86,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళని వెళ్ళి అడగండి, ఎవరి ప్రభుత్వంలో ఈ యొక్క ఉపాధ్యాయులందరూ ఉద్యోగాలు తెచ్చుకొని గౌరవప్రదమైన
ఈరోజు పాఠశాలలో పనిచేస్తున్నారంటే అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనేది వెళ్ళి కనుక్కోండి. ఖాళీగా ఉండారు కదా, వెళ్ళి కనుక్కుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి రికార్డు. 7 డిఎస్సీలు నడిపి దాదాపు లక్షల మంది ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. మరి నీ రికార్డ్ ఏంటి? గొడ్డలి పార్టీ రికార్డ్ ఏంటి? మావిగన్ గారి రికార్డ్ ఏంటి? డిఎస్సి జరపల 5 సంవత్సరాలు, అన్నీ అబద్ధాలు. రాగానే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ క్రియేట్ చేసి డిఎస్సి నేను జరిపించేస్తానని చెప్పినారు, ప్రగల్భాలు. దాన్ని ఎవరన్నా గొడ్డల పార్టీలో వాళ్ళ మావిగన్ గారిని ప్రశ్నించారా? ఇంకా ఘనత ఏంటంటే కరోనా టైంలో మద్యం షాపుల్లో మద్యాన్ని టీచర్లను పెట్టి కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని బీసీ ఎస్సీ కాలనీలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పెన్షన్లను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పెన్షన్లను మరింత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దాంతో భాగంగా ఈరోజు కూడా జమ్నూరు మున్సిపాలిటీ పరిధిలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. పేదల సేవలో ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెన్షన్ స్కీమ్ అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పేదలను ఆదుకోవాలా, సంక్షేమము, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. దాంతో భాగంగా ప్రతి నెల ఇచ్చేదాంతో, పెన్షన్ ఇచ్చేదాంతో మేము భాగస్వామ్యమై అధికారులు, ప్రజాప్రతినిధులు ఇస్తూ వాళ్ళ సంక్షేమము, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కూడా వచ్చే నెలలో నుంచి వెరిఫికేషన్ చేసి కొత్తది కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేసి త్వరగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తూ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో విజన్ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఏ విషయంలో తీసుకున్నా కూడా త్వరగతిగా సైడ్ పోలవరం కానీ, అమరావతి కానీ, మరీ ముఖ్యంగా కడప జిల్లాలో కూడా ముఖ్యమంత్రులుగా మేము పనిచేసినాము. ఎంపీ మేమే, ఎమ్మెల్యేలు మేమే అని చెప్పుకున్న వాళ్ళు గతంలో కడప జిల్లాకు ఏం చేసింది అంటే, ఇప్పుడు కడప జిల్లా ఈ 24 నెలల్లో 2 ఏళ్లలో కొప్పర్తికి 2000 కోట్లు, టూరిజంకు గండికోటకు 78 కోట్లు, అదేవిధంగా సోలార్ పార్కులను త్వరగతిగా పూర్తి చేసి గ్రిడ్ కనెక్ట్ చేసే విధంగా సబ్స్టేషన్లకు, ఇట్లా అభివృద్ధి సంక్షేమము, స్త్రీశక్తి కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండరు, తల్లికి వందనం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ జోడి మాదిరి పోతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 12, 13 వార్డుల్లో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి శనివారం లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతలో భాగంగా నెల మొదటి రోజే పెన్షన్ అందజేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించిన ఆయనకు స్థానికులు రోడ్లు, కాలువలు తదితర సమస్యలను వివరించగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి మిగిలిన వాటిని అధికారులతో చర్చించి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ కొంకుల రాంబాబు, ఓబులాపురం రాజశేఖర్, మార్చుపల్లి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ కృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పెన్షన్ పథకాన్ని నెల నెల ఇంటింటికి వెళ్ళి తక్షణంగా ప్రతి ఒక్క అర్హునికి ఇంటికి వచ్చి అందించడం చాలా గొప్ప పథకం. ఇది ప్రతి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్ పథకం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చి మరీ గౌరవప్రదంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేని విధంగా ఇంత 4,000 రూపాయల పెన్షన్ జరుగుతూ ఉంది. ఇంకా కొత్త పెన్షన్లు కూడా తొందరలోనే విడుదల చేస్తున్నారు. తప్పకుండా ఈ తొందరగా ఇస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పెన్షన్లు, విడో పెన్షన్లు, అలాగే కొంచెము ఇంకా వికలాంగులకు కానీ అందరి పెన్షన్లు కొన్ని అడగడం జరుగుతూ ఉంది. దానివల్ల తొందరగా మేము మా ప్రభుత్వం దృష్టిని కూడా తీసుకెళ్ళాము. మన ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఈ పెన్షన్ తొందరగా జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా వాళ్ళకు కూడా తొందరగా చెప్పారు. అది వితంతు పెన్షన్లు కానీ అన్ని పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే ఈ యొక్క ఇది స్త్రీ శక్తి పథకం కింద అప్పుడు మనకు ఒక పథకం చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఆ పథకం కూడా త్వరలోనే అమలు చేస్తారు. అలాగే ఈ రోజు మన మహానాడు కూడా మనం బాగా అద్భుతంగా చేసుకోవడం జరిగింది. మహానాడులో కూడా స్త్రీ శక్తి పథకం కింద 33% రిజర్వేషన్ మన పార్లమెంటులో పాస్ కానప్పటికీ కూడా మన లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 33% మన స్త్రీలకి రిజర్వేషన్ కల్పించడము చాలా గొప్ప విషయము. మనందరికీ కూడా రాజకీయంగా కూడా మన స్త్రీలకు 33% రాజకీయంగా చెప్పారు. త్వరలో అమలవుతుంది అది. దానివల్ల కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వస్తే ఈ రోడ్లు కానీ ఈ డ్రైనేజీలు కానీ బాగా తొందరగా కూడా జరుగుతాయి. ఆల్రెడీ వర్కులు కూడా పిలుచున్నారు. ఈరోజు శివానగర్కు రావడం జరిగింది. ఈ శివానగర్ ఈ యొక్క ప్రజానికం కూడా చాలా ఆనందంగా మనల్ని కూడా రిసీవ్గా చేసుకోవడం జరిగింది. అందువలన ఈ యొక్క సూపర్ 6 పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పారో అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా 90% అయినాయి. ఇంకా మిగతావి కూడా తొందరగా ఈ నెలలోనో రేపు నెలలో ఇవ్వబోతున్నారు. అందువలన తప్పకుండా ఈ యొక్క శివానగర వార్డులోని ప్రజలకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ఓపై కానీ అలాగే చిన్నాన్న కానీ అలాగే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. చాలా వచ్చున్నాయమ్మా, తప్పకుండా వచ్చున్నాయి. అవన్నీ కూడా మేము కూడా మీటింగ్ లో జరిగినప్పుడు చెప్తున్నాము. పార్టీలో కూడా వాళ్ళు కూడా నోట్ చేసుకున్నారు. స్టేట్ వైజ్ అన్ని తొందరగా వదులుతారు. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేస్తారు. కడప నగరంలోని అక్కాయిపల్లిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు కడప డీఎస్పీ ఈ బాలస్వామిరెడ్డి తెలిపారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తాలూకా పోలీసులు దాడులు నిర్వహించి ప్రధాన నిర్వాహకుడు ఇందిరెడ్డి జనార్దన్ రెడ్డితో అరెస్టు చేసినట్లు తెలిపారు. ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, వైఫై రూటర్ ద్వారా సబ్ బుకీలకు యూజర్ ఐడీలు, లింకులు అందించి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. అతని వద్ద నుంచి 7,550,000 నగదు, ల్యాప్టాప్, 5 మొబైల్ ఫోన్లు, వైఫై రూటర్, క్యాష్ కౌంటింగ్ మిషన్, 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాలస్వామిరెడ్డి హెచ్చరించారు. కేసును ఛేదించిన తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి నరసింహారాజు, ఎస్ఐ మహమ్మద్ షరీఫ్ తో పాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. నిన్నటి రాత్రి 31/5/2026 రాత్రి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక క్రికెట్ బుకీని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి జనార్దన్ రెడ్డి అతని పేరు. అతని దగ్గర నుంచి
11 లిక్కర్ బాటిల్స్, వాటిలో ఫారిన్ మేడ్ వచ్చేసి 6 లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిళ్ళు, తర్వాత 7 లక్షల క్యాష్, తర్వాత మనీ కౌంటింగ్ మిషను, 5 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా మాధవరెడ్డి అనే అతను అతనికి మెయిన్ క్రికెట్ బుకీగా చెప్పినాడు. ఇంకా ఒక 11 మంది క్రికెట్ బుకీలు అతను పేర్లు లిస్ట్ ఇచ్చినాడు. వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేస్తూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా ముద్దాయిలను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. అది అంబవరం మాధవరెడ్డి ఒకడే. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కేసు. అది జరిగిన తర్వాత అది కూడా చెప్తాం. చెప్పేసినాం. దాంట్లో కూడా ముద్దాయి కొంతమంది గల్ఫ్లో ఉండి ఇక్కడ టీం బట్టి ఐపీఎల్ మ్యాచ్ ఉండొచ్చు. మొత్తం హెడ్ క్వార్టర్స్ కువైట్ నుంచి ఉండొచ్చు. అది అరెస్ట్ అయితే త్వరలో చేస్తాము. ఎక్కడున్నా కానీ పోనిచ్చేది. జనార్దన్ రెడ్డి, ఇందిరెడ్డి జనార్దన్ రెడ్డి. సమాచారం ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేది లేదు. మాకు సమాచారం వస్తే ఎవరిని వదిలేదే ఉండదు. నేరం చేసిన వాళ్ళందరూ పోవాల్సిందే. నేరం చేస్తే పోవాల్సిందే. నేరస్తుని ఎవరిని వదలము పోలీసు వారి వైపు నుంచి. ఉండొచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.